శని ఆదివారాలు వచ్చాయంటే తిరుమల కొండ జనసంద్రాన్ని తలపిస్తుంది. అందులోనూ వేసవి సెలవులు ప్రారంభం కావడం, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు కూడా వెలువడడంతో శ్రీ శ్రీనివాసుడి క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల క్యూ లైన్లు శిలాతోరణం, కృష్ణతేజ అతిథి గృహం వరకు విస్తరించాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 12 గంటల పైగా సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. 300 రూపాయల టికెట్లు ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనానికి 4 గంటలు, సర్వదర్శనం టికెట్లు ఉన్న భక్తులకు 6 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. వాడపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 7 శనివారాల వెంకన్నకు 7 ప్రదక్షిణలతో మొక్కులు తీర్చుకునేందుకు వేకువజాము నుంచే ఆలయానికి చేరుకున్నారు. తొలి హారతితో గోవిందుడు భక్తులకు దర్శనమిచ్చాడు. మాడవీధులు భక్తుల ప్రదక్షిణలతో నిండిపోయాయి. రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ఉప కమిషనర్ నల్లం చక్రధర్ రావు ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.